హాయ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు ఉదయ్ కుమార్. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్ ట్రాన్స్మిషన్ పార్ట్ సంబంధించి కొన్ని ఆబ్జెక్టివ్ బిట్స్ అనేవి సాల్వ్ చేస్తాం అన్నమాట. ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసి ఈ యొక్క ఆబ్జెక్టివ్ బిట్స్ అనేవి మనకు డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవి. లైక్ రైల్వే ఎగ్జామ్స్ జూనియర్ ఇంజనీర్ కానీ, అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్ కానీ, ఇస్రో లాంటి ఎగ్జామ్స్ కానీ, అదేవిధంగా ట్రాన్స్కో ఏఈ జాబ్ కానీ, అదేవిధంగా జెన్కో ఏఈ కానీ. అదేవిధంగా మనం డిప్లొమా క్యాండిడేట్స్ బీటెక్ జాయిన్ అవ్వాలన్న వాళ్ళు ఈసెట్ ఎగ్జామ్ రాస్తుంటారు అన్నమాట. ఆ సంబంధించిన క్వశ్చన్స్ కానీ, అదేవిధంగా బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ చేసేదానికి పీజీ సెట్ రాస్తుంటారు. అలాంటి పీజీ సెట్ ఎగ్జామ్స్ కానీ, అదేవిధంగా రీసెర్చ్ ఓరియంటెడ్ పిహెచ్డీ చేయాలనుకున్న ఆర్సెట్ ఎగ్జామ్. ఇలాంటి వాటిల్లో బేసిక్ కాన్సెప్ట్ నుంచి అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. ఈ యొక్క ట్రాన్స్మిషన్ సంబంధించిన క్వశ్చన్స్ ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. ఈరోజు డిస్కస్ చేసే ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఈ క్వశ్చన్స్ సంబంధించిన టాపిక్స్ అన్ని ప్రీవియస్ క్లాస్లో నేను ప్రతి ఒక్క వీడియో చేస్తున్నాను. ఈ యొక్క పవర్ సిస్టమ్ సంబంధించి నియర్లీ 15 వీడియోస్ దాకా చేస్తున్నాను. అట్లా మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన వీడియోస్ దగ్గర 200 వీడియోస్ వరకు చేస్తున్నాను అన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్. ఎలక్ట్రిక్ ట్రాక్షన్ అని, ఎలక్ట్రిక్ హీటింగ్ అని, ఎలక్ట్రిక్ ఇల్యూమినేషన్ అని, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ అని, అదేవిధంగా పవర్ సిస్టమ్స్ కానీ, అదేవిధంగా మిషన్స్ కానీ, మిషన్స్లో ట్రాన్స్ఫార్మర్స్ కానీ, అదేవిధంగా డీసీ మిషన్స్ కానీ, అదేవిధంగా బ్యాటరీస్ కానీ, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ గురించి కానీ, అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ, ఇట్లా ప్రతిదీ చెప్పున్నాను అన్నమాట. మీకు ఏదన్నా ఈ యొక్క మనం ఇప్పుడు చెప్పే ఆబ్జెక్టివ్ బిట్స్లో ఏదైనా డౌట్ ఉంటే మీరు వెళ్ళి ప్లేలిస్ట్ ఒకటి పెట్టున్నాను అన్నమాట ఈ యొక్క ఛానల్లో. మీరు ఆ ప్లేలిస్ట్ చూసుకున్నారంటే మీకు ఆ సంబంధించిన టాపిక్ అనేది మీకు క్లియర్గా ఐడియా వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇంక మన ఆబ్జెక్టివ్ బిట్స్ అనేది సాల్వ్ చేసుకున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, బండల్ కండక్టర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎక్స్ట్రా హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ప్రైమరీలీ ఫర్ రెడ్యూసింగ్ ది. జనరల్గా మనకి ఏంటంటే ఈ యొక్క బండల్ కండక్టర్స్ అనేటివి మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తాము అంటే మెయిన్ పర్పస్ వచ్చేసి కరోనా లాస్ అన్నమాట. దాన్ని మనం రెడ్యూస్ చేసుకోవడానికి బండల్ కండక్టర్స్ అనేది యూజ్ చేసుకుంటాం. ఈ బండల్ కండక్టర్స్ గురించి నేను మీకు చెప్పిన క్లాసెస్లో ప్రీవియస్ క్లాస్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి, అందులో ఉంటుంది. ఇందులో 2 కండక్టర్స్ ఎప్పుడు తీసుకుంటాం, 4 కండక్టర్స్ ఎప్పుడు తీసుకుంటాం, 6 కండక్టర్స్ ఎప్పుడు తీసుకుంటాం, 8 కండక్టర్స్ ఎప్పుడు తీసుకుంటాం కూడా క్లియర్ కట్గా చెప్పున్నాను. మీరు ఒకసారి అది క్రాస్ చెక్ చేయండి. వీడియోస్ చూసారంటే ప్రీవియస్ వీడియోస్ మీకు అర్థమవుతుంది. ఇక్కడ బండల్ కండక్టర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ఎక్స్ట్రా హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ప్రైమరీలీ ఫర్ రెడ్యూసింగ్ ది అన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలంటే మనము కరోనా లాస్కి ఇస్తాం. ఇక్కడ నాకేంటంటే ఫస్ట్ ప్రియారిటీ దేనికి అంటే కరోనా లాస్. బండల్ కండక్టర్స్ మెయిన్ యూజ్ చేసేది ఎందుకంటే కరోనా లాస్కి. కరోనా లాస్ తర్వాత ఇంక దేనికి దీన్ని యూజ్ చేస్తాము అంటే రేడియో ఇంటర్ఫరెన్స్. రేడియో ఇంటర్ఫరెన్స్, ఈ రేడియో ఇంటర్ఫరెన్స్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే కమ్యూనికేషన్ నెట్వర్క్ లైన్ తీసుకుంటామో ఎప్పుడైతే మనం హై వోల్టేజ్ అనేది ట్రాన్స్మిషన్ లైన్ కూడా పాస్ చేస్తామో ఈ హై వోల్టేజ్ పంపించడం వల్ల
దానికి ఎఫెక్ట్ అనేది నియర్ బై ఉండే కమ్యూనికేషన్స్ సిగ్నల్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. సో దాన్నే ఇక్కడ మనం రేడియో ఇంటర్ఫరెన్స్ అంటాం. సో ఈ బండల్ కండక్టర్స్ యూస్ చేసుకోవడం వల్ల నాకు ఏమవుతుందంటే ఫస్ట్ కరోనా లాస్ రిడ్యూస్ అవుతుంది, ఆటోమేటిక్ ఆ తర్వాత ఏమవుతుందంటే నాకు ఈ యొక్క రేడియో ఇంటర్ఫరెన్స్ కూడా రిడ్యూస్ అవుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే డ్యూ టు ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ ద ఎఫెక్టివ్ ఇంటర్నల్ రియాక్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అన్నాడు. సో డ్యూ టు ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ ద ఎఫెక్టివ్ ఇంటర్నల్ రియాక్టెన్స్ ఆఫ్ ద కండక్టర్. ఇక్కడ ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ అంటే ఏంటి అనేది కూడా చూసాం మనం ప్రీవియస్ క్లాసెస్లో. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ అనేది సో ఒక కండక్టర్ గుండా కరెంట్ పాస్ చేసినప్పుడు, అదేవిధంగా 2 కండక్టర్స్ ఉన్నాయనుకోండి. సో ఒక కండక్టర్ గుండా కరెంట్ పాస్ అయినప్పుడు ఆ కండక్టర్ సరౌండింగ్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ యొక్క ఎఫెక్ట్ అనేది నియర్ బై కండక్టర్లో ఉండే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. సో దానివల్ల నాకు ఏమవుతుందంటే ఆ ఇంటర్నల్ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. కాబట్టి ఈ ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ వల్ల నాకు ఏమవుతుందంటే ఇంటర్నల్ మనం తీసుకుని ఏదైతే కండక్టర్ ఉంటుందో ఆ కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ నాకు కరెంట్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. దాంతో పాటుగా ఆ యొక్క మనకి ఏదైతే ఈ ఇంటర్నల్ ఫ్లక్స్ లింకేజెస్ ఉంటాయో ఈ యొక్క ఇన్సైడ్ కండక్టర్లో రిడ్యూస్ అవుతుంది అన్నమాట. సో ఇన్సైడ్ మనం ఏదైతే తీసుకున్నామో ఇన్సైడ్ కండక్టర్లో ఈ యొక్క ఇన్సైడ్ కండక్టర్లో ఇంటర్నల్ ఫ్లక్స్ లింకేజెస్ ఇదేమవుతాయంటే నాకు రెడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ నాకు ఇంటర్నల్ ఫ్లక్స్ లింకేజ్ రెడ్యూస్ అవుతుంది కాబట్టి ఓవరాల్గా నాకు ఇంటర్నల్ ఇండక్టెన్స్ ఏమైపోద్ది అంటే నాకు డిక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఏమన్నాడు ఇంటర్నల్ ఇండక్టెన్స్ అనేది ఏమవుతుంది, ఇంటర్నల్ రియాక్టెన్స్ అనేది ఏమవుతుంది అన్నాడు. సో కాబట్టి నాకు ఈ యొక్క ఇంటర్నల్ రియాక్టెన్స్ ఏమవుతుంది అంటే నాకు డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో నాకేమవుతుంది డ్యూ టు ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ ద ఎఫెక్టివ్ ఇంటర్నల్ రియాక్టెన్స్ ఏమవుతుంది అంటే నాకు డిక్రీజ్ అవుతుంది. సో ఈ ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ వల్ల నాకు ఫస్ట్ ఏమవుతుంది అంటే నాకు కండక్టర్ యొక్క రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఇన్సైడ్ కండక్టర్లో ఇంటర్నల్ ఫ్లక్స్ని ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఆ ఇంటర్నల్ ఫ్లక్స్ అనేది ఏమవుతుందంటే నాకు డిక్రీజ్ అవుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే నాకు ఇంటర్నల్ ఫ్లక్స్ లింకేజ్ రెడ్యూస్ అయిందో ఆటోమేటిక్ నాకు ఏమవుతుంది ఇంటర్నల్ రియాక్టెన్స్ ఆఫ్ ద కండక్టర్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అండర్ నో లోడ్ కండిషన్స్ ద కరెంట్ ఇన్ ఏ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ డ్యూ టు అన్నాడు. సో అండర్ నో లోడ్ కండిషన్ అన్నప్పుడు సో ఇక్కడ మనం తీసుకునే ఇది జనరల్గా మనం తీసుకున్న ఒక షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అనుకుంటే సో ఇది మనం లోడ్ అనుకుంటాం. ఓకేనా. ఇది సెండింగ్ ఎండ్, ఇది రిసీవింగ్ ఎండ్ అనుకుంటే సో ఇది రెసిస్టర్, ఇది ఇండక్టర్ కదా. సో ఇలా మనకు కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది ఎప్పుడు అండర్ లోడ్ కండిషన్లో. సో ఇది ఎప్పుడు షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ తీసుకున్నప్పుడు. సో ఇక్కడ అండర్ నో లోడ్ కండిషన్ ద కరెంట్ ఇన్ ఏ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ డ్యూ టు అన్నప్పుడు సో నో లోడ్ కండిషన్ అన్నప్పుడు ఇక్కడ నాకేమవుతుంది సో లోడ్ అనేది ఏం ప్రొవైడ్ చేయమన్నమాట. సో ఇక్కడ నాకు ఓన్లీ ఈ ఎలిమెంట్ మాత్రం ఉంటుంది. సో ఇది ఎర్త్ అనుకుంటే సో ఇదన్నమాట. సో ఇందులో మనకి ఎలాంటి కరెంట్ అనేది పాస్ అవ్వదు. సో ఇక్కడ ఏమైందంటే సెండింగ్ ఎండ్ వోల్టేజ్, రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ మాత్రం ఉంటాయి. కాకపోతే సో ఇంటర్నల్గా నాకు ఏమవుతుందంటే ఇక్కడ సమ్ కెపాసిటెన్స్ ఎఫెక్ట్ అనేది ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. ఎప్పుడంటే ఇది ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్లో మనం తీసుకునే సమ్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్కి వచ్చేసరికి కెపాసిటెన్స్ ఎఫెక్ట్ అనేది కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ ఈ కెపాసిటెన్స్ ఎఫెక్ట్ ఉంది అంటే ఈ యొక్క కెపాసిటెన్స్ ఎఫెక్ట్ వల్ల నాకేమవుతుంది ఛార్జింగ్ కరెంట్ అనేది ఉండదు. సో ఇక్కడ ఏమన్నాడు అండర్ నో లోడ్ కండిషన్స్ ద కరెంట్ ఇన్ ట్రాన్స్మిషన్ లైన్, ఈ కరెంట్ అనేది ట్రాన్స్మిషన్ లైన్ ఎందువల్ల ఉంటుంది అన్నాడు. సో ఎందువల్ల ఉంటుందంటే నాకు ఈ కెపాసిటర్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే ఇట్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్. ఇన్ కేస్ ఆఫ్ ఇండక్టర్ అయితే ఇట్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. సో కాబట్టి ఈ కెపాసిటర్ యొక్క ప్రాపర్టీ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది విత్ రెస్పెక్ట్ టు చార్జెస్ ఫామ్లో. సో కాబట్టి నాకేమవుతుందంటే దానివల్ల నాకేమవుతుంది ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్లో కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో కాబట్టి నాకేంటంటే అండర్ నో లోడ్ కండిషన్ ద కరెంట్ ఇన్ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ డ్యూ టు అన్నప్పుడు సో దేనివల్ల వస్తుందంటే నాకు ఓన్లీ కెపాసిటెన్స్ వల్ల వస్తుంది. ఓకేనా. సో ఇది కరోనా ఎఫెక్ట్ వల్ల కాదు, స్పిన్నింగ్ రిజర్వ్ వల్ల కాదు, బ్యాక్ ఫ్లో ఫ్రమ్ ద ఎర్త్ కాదు. సో ఓన్లీ నాకు దేనివల్ల వస్తుందంటే నాకు కరెంట్ అనేది ట్రాన్స్మిషన్ లైన్లో కెపాసిటెన్స్ ఎఫెక్ట్ వల్ల వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఏమన్నాడు, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫర్ ఏ ట్రాన్స్మిషన్ లైన్ ద నో లోడ్ రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ఈజ్ మోర్ దెన్ సెండింగ్ ఎండ్ వోల్టేజ్ దిస్ ఈజ్ కాల్డ్ అన్నాడు. సో ఇక్కడ మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం ఈ టాపిక్ కూడా. సో ఏం చెప్పాము అండర్ నో లోడ్ కండిషన్ ఆర్ అండర్ లైట్ లోడ్ కండిషన్ ద రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ఈజ్ గ్రేటర్ దెన్ సెండింగ్ ఎండ్ వోల్టేజ్. సో అండర్ నో లోడ్ ఆర్
light load, no load or light load condition. So receiving end voltage is greater than sending end voltage. ఓకేనా? ఈ యొక్క రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ అనేది సెండింగ్ వోల్టేజ్ కంటే ఎక్కువైపోతుంది ఎప్పుడు నో లోడ్ కండిషన్ కానీ లైట్ లోడ్ కండిషన్ కానీ. సో ఈ యొక్క ఎఫెక్ట్ మనం ఏమంటామంటే ఇక్కడ ఫెరాంటీ ఎఫెక్ట్ అంటాం. ఓకేనా? సో రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ అనేది సెండింగ్ ఎండ్ వోల్టేజ్ కంటే ఎక్కువ అవుతుంది. ఆ కండిషన్ మనం ఏమంటామంటే ఇక్కడ ఫెరాంటీ ఎఫెక్ట్ అంటాం. ఈ రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ అనేది ఎప్పుడు ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే డ్యూ టు కెపాసిటెన్స్ ఎఫెక్ట్ వల్ల. సో ఆ యొక్క ట్రాన్స్మిషన్ లైన్లో ఈ యొక్క కరెంట్ అనేది ఛార్జింగ్ కరెంట్ అనేది పాస్ అవ్వడం వల్ల నాకేమవుతుందంటే నాకు ఈ యొక్క రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో అది ఇక్కడ స్కిన్ ఎఫెక్ట్, ప్రాక్సిమిటీ ఎఫెక్ట్, కరోనా అనేది కాదు. ఓకేనా? సో ఈ ఎఫెక్ట్స్ అనేవి వేరే. ఓకే. సో ఫెరాంటీ ఎఫెక్ట్ అంటే ఏంటంటే under light load condition or no load condition the receiving end voltage must be greater than sending end voltage. So ఇది క్లియరా? ఇంకేనా డౌట్ ఉంది ఎవరికైనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కరోనా లాస్ కెన్ బి రెడ్యూస్డ్ బై ద యూజ్ ఆఫ్ హాలో కండక్టర్స్ బికాస్. సో కరోనా లాస్ కెన్ బి రెడ్యూస్డ్ బై ద యూజ్ ఆఫ్ హాలో కండక్టర్స్ బికాస్ అన్నాడు. సో ఇప్పుడు బికాజ్ అన్నప్పుడు సో ఇక్కడ జనరల్గా మనకి ఏంటంటే హాలో కండక్టర్స్ అనేటివి ఎందుకు యూస్ చేస్తామంటే సో ఇంటర్నల్గా హాలో కండక్టర్స్కి ఎయిర్ గ్యాప్ అనేది ఉంటుంది, స్మాల్ గ్యాప్ అనేది ఉంటుంది హాలో కండక్టర్స్కి. ఓకేనా? గ్యాప్ అనేది ఉంటుంది హాలో కండక్టర్స్. సో ఇక్కడ ఓవరాల్ డయామీటర్ అనేది ఎలా ఉంటుంది అంటే హాలో కండక్టర్స్కి ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ నాకు హాలో కండక్టర్స్కి డయామీటర్, సో డయామీటర్ అనేది లార్జ్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. హాలో కండక్టర్ డయామీటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. సరే. సో ఈ యొక్క హాలో కండక్టర్స్ డయామీటర్ ఎక్కువ ఉంటుంది. ఇంటర్నల్గా మనకి ఏముంటుంది అంటే స్మాల్ గ్యాప్ అనేది ఉంటుంది. సో కాబట్టి నాకేమవుతుందంటే ఇక్కడ చూడండి ద కరెంట్ డెన్సిటీ ఈజ్ రిడ్యూస్ అన్నాడు. సో ఇక్కడ కరెంట్ డెన్సిటీ అనేది తీసుకోం. ఎందుకు అంటే సో జే ఈక్వల్ టు ఐ బై ఏ మనకు తెలిసిన ఫార్ములా. ఇక్కడ ఏరియా అంటే ఏంటి? 5/4 d స్క్వేర్. ఇక్కడ డి అంటే ఏంటి? డయామీటర్. ఓకే, డయామీటర్. సో కాబట్టి నాకేమవుతుందంటే ఇది సో ఇక్కడ నాకు ద కరెంట్ డెన్సిటీ ఈజ్ రిడ్యూస్ అన్నప్పుడు సో ఈ యొక్క హాలో కండక్టర్స్కి ఇది మనం సెట్ చేసుకోమన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వన్ ద ఎడ్డీ కరెంట్ ఇన్ ద కండక్టర్ ఈజ్ ఎలిమినేటెడ్ అన్నాడు. సో ఇక్కడ నాకు ఎడ్డీ కరెంట్ దీనికి సంబంధం ఉండదు. ఓకే. సో ఇక్కడ నాకు ఈ యొక్క హాలో కండక్టర్స్ అన్నప్పుడు సో నాకేం వస్తుందండి ఇక్కడ ఫర్ గివెన్ క్రాస్ సెక్షన్ ద రేడియస్ ఆఫ్ కండక్టర్ ఈజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? డయామీటర్ అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి. సో ఆటోమేటిక్గా సో డయామీటర్ ఈక్వల్ టు 2 times ఆఫ్ రేడియస్ కాబట్టి నాకేమవుతుంది అంటే ఇక్కడ సో ఆప్షన్ సి అనేది అవుతుంది. ఓకేనా? సో ఫర్ ఏ గివెన్ క్రాస్ సెక్షన్ ద రేడియస్ ఆఫ్ ది కండక్టర్ ఈస్ ఇంక్రీజ్. సో అది ఈ హాలో కండక్టర్స్. సో నెక్స్ట్ ఏమన్నాడు? ద రేటెడ్ వోల్టేజ్ ఆఫ్ 3-phase పవర్ సిస్టమ్ ఈజ్ గివెన్ యాజ్ అన్నాడు. సో ఈ యొక్క మనం తీసుకునే ఈ యొక్క 3-phase సిస్టంలో ఏది తీసుకుంటాము అన్నప్పుడు సో ఆర్ఎంఎస్ వాల్యూ తీసుకుంటాం. సో ఆర్ఎంఎస్ వాల్యూ ఓకే. మరి ఆర్ఎంఎస్ వాల్యూ అనేది లైన్ టు లైన్ తీసుకుంటామా, ఫేస్ వోల్టేజ్ తీసుకుంటామా? రేటెడ్ వోల్టేజ్ అన్నప్పుడు అంటే సో ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, రేటెడ్ వోల్టేజ్ అంటే ఎప్పుడు కానీ లైన్ టు లైన్ తీసుకుంటాం. సో అదేంటిది? రేటెడ్ వోల్టేజ్ తీసుకుంటాం ప్లస్ ఆర్ఎంఎస్ వాల్యూ తీసుకుంటాం. ఓకేనా? సో ఇదన్నమాట. సో ఆర్ఎంఎస్ వాల్యూ లైన్ టు లైన్ తీసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ ఏంటి? ది కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ద కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ షార్ట్, మీడియం, లాంగ్. సో షార్ట్, మీడియం, లాంగ్ లైన్స్ ఈజ్ ప్రైమరీలీ బేస్డ్ ఆన్ అన్నప్పుడు సో ఇక్కడ ఎప్పుడు కానీ మనం తీసుకునే ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్లో ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే అందులో ఆ యొక్క మనం తీసుకునే ట్రాన్స్మిషన్ లైన్లో పాస్ అయ్యే ఈ యొక్క ఎలక్ట్రికల్ వేవ్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? సో మనం తీసుకునే వేవ్ లెంత్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఏది మనం తీసుకునే షార్ట్, మీడియం, లాంగ్ లైన్స్ అనేటివి మెయిన్గా ప్రైమరీలో ఈ యొక్క ఎలక్ట్రిసిటీ దేని మీద డిపెండ్ అవుతుందంటే వేవ్ లెంత్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. మరి ఈ యొక్క వేవ్ లెంత్ అంటే ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అన్నప్పుడు సో వేవ్ లెంత్ ఈక్వల్ టు 1/√, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ అన్నమాట. ఇక్కడ వి అంటే న్యూ అంటే ఏంటంటే వేవ్ లెంత్ అన్నమాట. ఓకేనా? సో ఇది సో కాబట్టి మనం ఏం చేస్తారంటే
ఈ షార్ట్ కానీ, మీడియం కానీ, లాంగ్ లైన్స్ కానీ మెయిన్గా దేని బట్టి క్లాసిఫికేషన్ చేస్తామంటే ఇక్కడ వేవ్ లెంత్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అనేది తీసుకుంటాం. ఇక్కడ మనకు ఈ యొక్క వేవ్ లెంత్కి, ఫ్రీక్వెన్సీకి, అదేవిధంగా వెలాసిటీ ఆఫ్ లైట్కి రిలేషన్షిప్ ఏముంటుందంటే నాకు, సో ఇక్కడ చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ వేవ్ లెంత్ అండ్ ఫ్రీక్వెన్సీ మస్ట్ బి ఈక్వల్ టు ది వెలాసిటీ ఆఫ్ ద లైన్. సో ఇక్కడ దీన్ని ల్యాండాగా తీసుకున్నాం. సో అప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. సో ఇక్కడ నేను ఏం చేశానంటే న్యూగా తీసుకున్నాను కదా వేవ్ లెంత్ని, సో దీన్ని ల్యాండాగా తీసుకుంటాను. ఓకేనా, ఇట్లా తీసుకోండి. సో ఇది వేవ్ లెంత్ అన్నమాట. సో ద ప్రొడక్ట్ ఆఫ్ వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్. ఇక్కడ న్యూ అంటే ఏంటంటే వెలాసిటీ ఆఫ్ లైట్. దీని వాల్యూ ఎంత ఉంటుంది అంటే నాకు 3 × 10⁸. 3 × 10⁸ ఉంటుంది ఇది దీని వాల్యూ. సో ఓకేనా, సో ఇది. సో ఇక్కడ దాకా క్లియరా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఛాన్సెస్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ కరోనా ఈజ్ మ్యాక్సిమం డ్యూరింగ్ అన్నాడు. సో జనరల్గా మనకేంటంటే ఈ కరోనా అనేది ఎప్పుడు వస్తుంది అంటే నాకు ఎప్పుడైతే వెదర్ కండిషన్స్ ఉంటాయో, అంటే ఏంది హ్యూమిడ్ వెదర్ కండిషన్స్ ఉంటాయో ఆ టైంలో నాకు ఎక్కువ ఉంటుంది ఏంటంటే కరోనా అనేది ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట మనకు. సో మనకు ఈ యొక్క డ్రై సమ్మర్ సీజన్లో కానీ, డ్రై సీజన్లో కానీ, సో ఈ యొక్క వింటర్ సీజన్లో కూడా తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే నాకు రైనీ సీజన్లో మాత్రమే ఇది యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట కరోనా అనేది. సో కాబట్టి నాకేంటంటే ఈ ఛాన్సెస్ ఆఫ్ కరోనా అన్నప్పుడు మనకు ఏం వస్తుంది అంటే నాకు ఇక్కడ హ్యూమిడ్ వెదర్ కండిషన్ మాత్రం తీసుకుంటాం. ఓకేనా, అది. సో మనకు మీరు అబ్జర్వ్ చేయండి రైనీ సీజన్లో సో గ్రీనిష్ బ్లూయిష్ కలర్లో వస్తుంది నాకు. సో ఆ యొక్క స్మెల్ అనేది ఓజోన్ స్మెల్ వస్తుంది, గజ్జన్ సౌండ్ వస్తూ ఉంటుంది. సో అది ఎలా కనబడుతుంది అంటే నాకు ఒక లైట్ గ్రీనిష్ బ్లూయిష్ కలర్లో కనబడుతూ ఉంటుంది. సో దాన్నే మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే ఈ విధంగా దాని యొక్క కలర్ ఇండికేషన్, దాని యొక్క నాయిస్ ఇండికేషన్ బట్టి దాని యొక్క స్మెల్, ఓజోన్ యొక్క గ్యాస్ ఎట్లా ఉంటుందో స్మెల్ ఆ విధంగా ఉంటుంది. అలా మనం కరోనాని ఐడెంటిఫై చేసుకోవచ్చు అన్నమాట ట్రాన్స్మిషన్ లైన్. ఓకేనా, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటీరియల్ ఈజ్ నాట్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ పవర్ అంటే, సో ఇక్కడ నాకేంటంటే సో జనరల్ మనకేంటంటే ఈ యొక్క ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్లో మోస్ట్లీ మనం యూస్ చేసేది ఏంటంటే అల్యూమినియం అనేది యూస్ చేసుకుంటాం. సో కాఫర్ అనేది తక్కువగా యూస్ చేసుకుంటాం, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అవైలబిలిటీ తక్కువ. సో మోస్ట్ మనం ప్రిఫర్ చేసేది ఏంటంటే అల్యూమినియం యూస్ చేసుకుంటాం. కొన్ని దగ్గరలో ఏంటంటే కాడ్మియం కాఫర్ అనేది యూస్ చేసుకుంటారు. సో అసలు మనం యూస్ చేయకుండా ఉండేది ఏంటి అంటే టంగ్స్టన్ అన్నమాట. ఈ టంగ్స్టన్ అనేది ఫిలమెంట్లో యూస్ చేసుకుంటాం. మనం ఏదైతే ఇన్కాండెసెంట్ ల్యాంప్స్ తీసుకుంటామో హౌసెస్లో ఇటాంటి దగ్గర, ఆ ఇన్కాండెసెంట్ ల్యాంప్స్లో మన ఫిలమెంట్గా మనం ఏం చేస్తారంటే టంగ్స్టన్ అనేది యూస్ చేసుకుంటాం, ఎందుకంటే ఇది స్ట్రాంగెస్ట్ మెటీరియల్ అన్నమాట. సో కాబట్టి టంగ్స్టన్ అనేది అక్కడ యూస్ చేసుకుంటాం. ఇంకోటి, ఇన్ ఏ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ద వెయిట్ ఆఫ్ కాపర్ యూజ్డ్ ఈస్ ప్రపోర్షనల్ టు అన్నాడు. సో మనకు ఈ యొక్క ట్రాన్స్మిషన్ సిస్టంలో కాపర్ వెయిట్కి సంబంధించి మనం ఒక ఈక్వేషన్ డెరైవ్ చేసాం. సో మీ క్లాసెస్ బాగానే ఉంటే మీకు అర్థమై ఉంటుంది. సో అక్కడ ఈ యొక్క వెయిట్కి వోల్టేజ్కి రిలేషన్షిప్ చెప్పాను నేను. సో అక్కడ ఏమొస్తుంది నాకు ఈ యొక్క వోల్టేజ్కి వెయిట్కి రిలేషన్షిప్ ఏంటంటే 1/v² అని వస్తుంది. సో కాబట్టి నాకు ఏమవుతుందంటే ఇది 1/e² అవుతుంది. ఓకేనా, ఇన్ ఏ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ద వెయిట్ ఆఫ్ కాపర్ యూజ్డ్ ఈస్ ప్రపోర్షనల్ టు అన్నప్పుడు 1/e² వస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటి, ద బండ్లింగ్ ఆఫ్ కండక్టర్ ఈస్ డన్ ప్రైమరీలీ టు అన్నప్పుడు, సో జనరల్గా బండ్లింగ్ కండక్టర్ అన్నప్పుడు దేనికి యూస్ చేస్తాం మనము, దేనికి యూస్ చేసుకుంటామంటే మెయిన్ పర్పస్ ప్రైమరీలీ అన్నాడు. సో ప్రైమరీలీ అన్నప్పుడు మెయిన్గా కరోనా లాస్ కోసం యూస్ చేసుకుంటాం ప్రైమరీ పర్పస్. సెకండరీ పర్పస్ రేడియో ఇంటర్ఫరెన్స్. ఓకేనా, రేడియో ఇంటర్ఫరెన్స్. సో ఇక్కడ నాకు ప్రైమరీలీ అన్నప్పుడు మెయిన్ ఏంటి కరోనా లాస్. మరి కరోనా లాస్ దేని మీద డిపెండ్ అవుతుందంటే అక్కడ మనం తీసుకునే ఆ కండక్టర్లో ఉండే ఇండక్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది, అంటే రియాక్టెన్స్ కాంపోనెంట్ మీద డిపెండ్ అవుతుంది. సో కాబట్టి నాకేంటంటే ఈ బండిల్ కండక్టర్ అనేది యూస్ చేసుకోవడం వల్ల మెయిన్ మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో మనకు ఈ యొక్క ఇండక్టెన్స్ అన్నప్పుడు మనం ఎలా చేసుకుంటాం 2 × 10⁻⁻7 log d/r అంటాం. సో దీన్ని ఇంకో విధంగా ఎలా రాసుకోవచ్చు అంటే మనము 2 × 10⁻⁷ log GMD అంటే జామెట్రికల్ మీన్ డిస్టెన్స్ ఓవర్ జామెట్రికల్ మీన్ రేడియస్ అని కూడా రాసుకోవచ్చు అన్నమాట దీన్ని.
సో ఇక్కడ ఈ యొక్క జిఎండి జామెట్రికల్ మీన్ డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది ఆల్వేస్ గ్రేటర్ దాన్ జామెట్రికల్ మీన్ రేడియస్ ఉంటుంది, దీని యొక్క వాల్యూ. ఓకేనా, ఈ యొక్క వాల్యూ. సో కాబట్టి నాకేమవుతుందంటే ఇది ఆటోమేటిక్గా ఈ యొక్క రియాక్టెన్స్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క రియాక్టెన్స్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది అన్నమాట. బండల్ కండక్టర్స్ మనం యూస్ చేసుకోవడం వల్ల నాకేమవుతుంది అంటే ఈ యొక్క వాల్యూ, ఈ యొక్క రియాక్టెన్స్ ఏదైతే ఉంటుందో ఇండక్టివ్ రియాక్టెన్స్ అనేది ఆ యొక్క రియాక్టెన్స్ రెడ్యూస్ అవుతుంది. సో కాబట్టి నాకు అది ప్రైమరీ పర్పస్ అవుతుంది. మరి సెకండరీ ఏంటి అంటే టు రెడ్యూస్ ద ఇంటర్ఫరెన్స్ అన్నమాట. ఓకేనా, సో ద బండల్ కండక్టర్స్ ఈజ్ డన్ ప్రైమరీలీ టు అన్నప్పుడు రెడ్యూస్ ద రియాక్టెన్స్ అన్నమాట. సో ఇక్కడ ఈ యొక్క కాఫర్ వోల్టేజ్కి వెయిట్కి రిలేషన్షిప్ ఆల్రెడీ మనం చూసాం. సో వెయిట్ ఆఫ్ ద కాఫర్ రిక్వైర్మెంట్ సేవింగ్ ఆఫ్ అన్నప్పుడు వెయిట్ ఆఫ్ కాఫర్ అన్నప్పుడు అక్కడ చెప్పుకుంటాను నేను. సో ఇక్కడ నా వెయిట్ ఆఫ్ కాఫర్ ఈక్వల్ టు 1/v². సో ఈ ఈక్వేషన్ చెప్పుకుంటాను నేను, చూసుకోండి ఒకసారి వీడియోస్లో. ఓకేనా, ఇది కాబట్టి ఇక్కడ v ప్లస్ ఇక్కడ ఏముందంటే నాకు ఈ స్క్వేర్ ఉందన్నమాట, అదే తేడా. ఇది క్లియరా? సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇది ఇంక్రీజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ కాసెస్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ కాసెస్ అన్నప్పుడు సో జనరల్గా మనకేంటంటే ఈ యొక్క ఫ్రీక్వెన్సీ మనం ఆపరేట్ చేసే మనం ట్రాన్స్మిషన్ లైన్లో యూస్ చేసే ఫ్రీక్వెన్సీ జనరల్గా ఎంత అంటే 50 Hz కదా. సో ఆ యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అనేటివి ఒకవేళ మనం ఇంక్రీజ్ చేసే కొంది ఏమవుతుంది అంటే మనకు జనరల్గా స్కిన్ ఎఫెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. స్కిన్ ఎఫెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో మనకు జనరల్గా డీసీ వచ్చేసరికి ఇలా ఉంటుంది, ఎంటైర్ నెట్వర్క్లో నాకు కరెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది యూనిఫామ్గా ఉంటుంది డీసీలో. అదే నాకు స్మాల్ వోల్టేజ్ అప్లై చేశాను అనుకోండి, నాకు స్మాల్ వోల్టేజ్ అప్లై చేసినప్పుడు నాకు ఎలా ఉంటుంది అంటే నాకు ఇలా ఉంటుంది అన్నమాట. సారీ, ఇలాగా. సో ఇప్పుడు ఏసీ వోల్టేజ్ స్మాల్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు అదే నాకు నేను లార్జ్ వోల్టేజ్ అప్లై చేశాను అనుకోండి, ఇక్కడ మాత్రం గ్యాప్, ఎయిర్ గ్యాప్ ఇది. సో అదే నేను లార్జ్ వోల్టేజ్ అప్లై చేయడం నాకు ఎలా ఉంటుంది అంటే నాకు అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఇంక్రీజ్ అయినప్పుడు సో ఇలా ఉంటుంది అన్నమాట. అంటే ఆ రీజియన్లో మాత్రమే ఇక్కడ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. సో ఇది ఇప్పుడు ఏసీ సప్లై లార్జ్ ఫ్రీక్వెన్సీ అప్లై చేసినప్పుడు. ఓకే, సో ఇదన్నమాట. సో కాబట్టి నాకేంది ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ట్రాన్స్మిషన్ లైన్ కాసెస్ అన్నాడు. సో ఎప్పుడైతే నేను ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తానో నాకు ఫస్ట్ ఏమవుతుంది, స్కిన్ ఎఫెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో స్కిన్ ఎఫెక్ట్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో అప్పుడు నాకు ఏమవుతుంది, రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఏ రెసిస్టెన్స్? ఏసీ రెసిస్టెన్స్. సో ఏసీ రెసిస్టెన్స్ అనేది ఏమవుతుంది, నాకు ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, ఏసీ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో కాబట్టి నాకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ నాకు ఇది రియాక్టెన్స్ కాదు, రెసిస్టెన్స్ ఉండాలి ఇక్కడ. ఓకే, సో ఇంక్రీజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ కాసెస్ అన్నప్పుడు సో నో చేంజ్ ఇన్ లైన్ రెసిస్టెన్స్ అంటే కాదు, ఇక్కడ నాకేమైంది, రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అయింది. సెకండ్ వన్ ఏంటి, ఇంక్రీజ్ ఇన్ రెసిస్టెన్స్. సో ఇది ఓకే, ఇది కరెక్ట్. నెక్స్ట్ డిక్రీజ్ ఇన్ లైన్ రెసిస్టెన్స్ అన్నాడు. ఇక్కడ స్కిన్ ఎఫెక్ట్ ఇంక్రీజ్ అయ్యకుంది, ఆటోమేటిక్గా నాకేమవుతుంది, దాని యొక్క రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇది మిస్టేక్, సి ఆప్షన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటి, డిక్రీజ్ ఇన్ సిరీస్ రియాక్టెన్స్ అన్నాడు. సో ఇది తప్పు అన్నమాట, ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే రెసిస్టెన్స్ వాల్యూ ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా టోటల్ అనేది పెరుగుతుంది. కాబట్టి నాకు ఏమవుతుంది అంటే దీనికి ఆన్సర్ బి అవుతుంది అనమాట. సో 16th దానికి ఆన్సర్ ఏంటి అంటే నాకు బి. సో ఇంక్రీజ్ ఇన్ లైన్ రెసిస్టెన్స్. నెక్స్ట్, యాజ్ పర్ ఐఈ రూల్స్ ద మ్యాక్సిమం అలవబుల్ వేరియేషన్ బిట్వీన్ డిక్లేర్డ్ అండ్ యాక్చువల్ వోల్టేజ్ ఎట్ కన్స్యూమర్స్ ప్రెమైజెస్ అన్నాడు. ఇక్కడ డిక్లేర్డ్ అంటే ఏంటి, యాక్చువల్ అంటే ఏంటి అది తెలుసుకోవాలి. సో డిక్లేర్డ్ అంటే ఏంటి అంటే మనకు 2 టైప్స్ ఆఫ్ వోల్టేజెస్ ఉంటాయి, అంటే యాక్చువల్ వోల్టేజ్, డిక్లేర్డ్ వోల్టేజ్ అని. సో ఇక్కడ మనకు డిక్లేర్డ్ వోల్టేజ్ అంటే ఎలా చెప్పొచ్చు అంటే మనకు ఆ రేటెడ్ వోల్టేజ్ ఉంటుంది కదా, ఆ రేటెడ్ వోల్టేజ్ మనం ఏమంటామంటే డిక్లేర్డ్ వోల్టేజ్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే డిక్లేర్డ్ వోల్టేజ్ అంటే ఏంటంటే డిక్లేర్డ్ వోల్టేజ్. సో
సో నాకు డిక్లేర్డ్ వోల్టేజ్ అంటే ఏంటంటే రేటెడ్ వాల్యూ, రేటెడ్ వాల్యూ డిక్లేర్ వాల్యూ అంటాం. ఈ రేటెడ్ వాల్యూ అంటే ఏంటంటే మనం తీసుకునే సింగిల్ ఫేజ్ అనుకోండి, ఈ యొక్క సింగిల్ ఫేజ్లో మనకి ఇచ్చే వోల్టేజ్ ఎంత, జనరల్గా 230 వోల్ట్స్ అన్నమాట. అదే 3 ఫేజ్ అనుకోండి మనకు వోల్టేజ్ ఎంత, 400 వోల్ట్స్. ఇది మనకు రేటెడ్ అనేది మెన్షన్ చేసి ఉంటారు మామూలుగా అయితే కదా. ఇక్కడ ఇది డిక్లేర్డ్ వోల్టేజ్ అంటే. కానీ ఇక్కడ ఇంకోటి ఏమన్నాడు, యాక్చువల్ వోల్టేజ్. ఇక్కడ యాక్చువల్ వోల్టేజ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు నాకు మన హౌస్కి సింగిల్ ఫేజ్ సప్లైలో నాకు రావాల్సిన వోల్టేజ్ ఎంత అంటే 230 వోల్ట్స్. బట్ నాకు 230 వోల్ట్స్ వస్తుందా అంటే అది రాదు. ఎంత వస్తుంది, 216 లేదంటే 218 లేదనుకుంటే 243 ఇలా వస్తుంది అన్నమాట. అంటే 230 వోల్ట్స్ కంటే తక్కువనే రావచ్చు, లేదు ఎక్కువైనా రావచ్చు, అలా ఉంటుంది. అంటే ఇన్ని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు 216 కానీ లేదు 243 కానీ సంథింగ్ ఇలా వస్తుంది అన్నమాట. సో కాబట్టి నాకేంటంటే ఇది యాక్చువల్ వాల్యూ, యాక్చువల్గా వచ్చే వోల్టేజ్ ఇది, కానీ డిక్లేర్డ్ వోల్టేజ్ అంటే రేటెడ్ వోల్టేజ్. సో మరి ఈ రెండింటికి వేరియేషన్ అనేది యాజ్ పర్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ పరంగా ఎంత ఉండొచ్చు అంటే, సో మనం తీసుకునే వోల్టేజ్ని బట్టి ఈ యొక్క పర్సంటేజ్ అనేది మారుతూ ఉంటుంది. అంటే లో వోల్టేజ్ ఉన్నప్పుడు 1% ఉంటుంది, మీడియం వోల్టేజ్ లేదు హై వోల్టేజ్ ఉన్నప్పుడు 1% ఉంటుంది, లేదు ఇంకా ఎక్స్ట్రా హై వోల్టేజ్ తీసుకుంటే 1% ఉంటుంది అన్నమాట. ఇది కాన్స్టెంట్గా ఉండదు అన్నమాట. ఏది మనం తీసుకునే ఈ యొక్క ప్రెమిసెస్ వాల్యూస్ అనేది. సో ఇక్కడ ఏంటంటే ఈ 17th క్వశ్చన్కి ఫర్ లో వోల్టేజ్కి ఎల్వి లైన్స్కి అయితేనేమో ±6% తీసుకుంటాం. సో మీడియం కానీ లో వోల్టేజ్ కానీ, మనం ఏం తీసుకుంటామంటే ఇక్కడ ±6% తీసుకుంటాం. అదే హై వోల్టేజ్ అనుకోండి, ఇది ఎంత తీసుకుంటాం అంటే మనం ±9% తీసుకుంటాం. ±9%. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఈ 6 నుంచి 9 వరకు ఉంటుంది అన్నమాట వేరియేషన్ ఇక్కడ హై వోల్టేజ్ లైన్లో. అదే మనము ఎక్స్ట్రా హై వోల్టేజ్ తీసుకున్నాం అనుకోండి, సో దీని వాల్యూ ఏమైపోతుంది అంటే నాకు ఇది +10 నుంచి +10 to -12.5% ఉంటుంది. ఎక్స్ట్రా హై వోల్టేజ్ అన్నప్పుడు +10 నుంచి -12.5% వరకు ఇది వేరీ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనం డిఫాల్ట్గా ఒకవేళ మనకి ఇక్కడ ఏమి ఇవ్వలేదు కదా, లో వోల్టేజా హై వోల్టేజ్ ఎక్స్ట్రా హై వోల్టేజ్ అని, కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఐదర్ లో వోల్టేజ్ ఆర్ మీడియం వోల్టేజ్ కన్సిడర్ చేసుకొని దీన్ని ఏమంటాం ఇక్కడ ±6% తీసుకుంటాం ఆన్సర్. ఓకేనా. సో యాజ్ పర్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ మ్యాక్సిమం అలబుల్ వేరియబుల్ వేరియేషన్ బిట్వీన్ యాక్చువల్ వోల్టేజ్ అండ్ కన్స్యూమర్ ప్రెమిసెస్ అన్నప్పుడు దీనికి ఎంత వస్తుందంటే నాకు ±6% అన్నమాట. నెక్స్ట్ చూడండి, ద ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ఆఫ్ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ విల్ ట్రాన్స్మిషన్ పారామీటర్స్ అన్నాడు. సో ఇక్కడ ఈ యొక్క షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ గురించి మనం క్లాసెస్ డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో మనం ఏ ఎలిమెంట్స్ యూస్ చేస్తాం, ఏబిసిడి పారామీటర్స్ యూస్ చేసుకోం. సో ఇక్కడ నాకేంటి విఎస్ ఈక్వల్ టు ఏవిఆర్ ప్లస్ బిఐఆర్, అదేవిధంగా ఐఎస్ ఈక్వల్ టు సివిఆర్ ప్లస్ డిఐఆర్. ఇక్కడ ఏబిసిడి పారామీటర్స్ అన్నమాట ఇవి. సో ఇక్కడ నాకు ఈ యొక్క ఏబిసిడి పారామీటర్స్ ఏమొచ్చాయి మనకు అంటే 1Z01. సో ఇవి వచ్చాయి. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి అంటే వాడు ఏబిసిడి పారామీటర్స్ ఇచ్చాడు. సో అంటే ఏంటి ABCD. సో ఏ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, ఏ వాల్యూ 1, బి వాల్యూ Z, సి వాల్యూ 0, Z వాల్యూ 1. సో కాబట్టి నాకు ఇక్కడ ఏంటి 1Z01 ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ. ఓకే, 1Z01. సో ఇదన్నమాట ఫస్ట్ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్కి. సో ఇదన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏమన్నాడు, ద ఎలక్ట్రికల్ పవర్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ విల్ బి. సో ఇక్కడ ఎలక్ట్రికల్ పవర్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ విల్ బి అన్నప్పుడు సో ఇక్కడ ఏంటంటే సిమ్మెట్రికల్ బట్ నాట్ రెసిప్రోకల్, రెసిప్రోకల్ బట్ నాట్ సిమ్మెట్రికల్, బోత్ సిమ్మెట్రికల్ అండ్ రెసిప్రోకల్. సో ఇక్కడ ఇది ఆప్షన్ తక్కువ ఉన్నట్టుంది. ఓకే, సో ఇదన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే మనం తీసుకునే యొక్క షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో అది సిమ్మెట్రికలా లేదు రెసిప్రోకల్ అని మనం ఎలా చెప్తామంటే, సో మనకు ఏదైతే ఏబిసిడి పారామీటర్స్ మనం కనుక్కున్నామో ఈ యొక్క ఏబిసిడి పారామీటర్స్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తారంటే అది సిమ్మెట్రికలా లేదు రెసిప్రోకల్ అనేది చెప్తాం. సో ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇదేంటిది ఒక మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిసెస్లో
ఏవైతే ఇవి ఉన్నాయో డయాగోనల్ ఎలిమెంట్స్ ఇవి సేమ్ ఉన్నాయనుకో దాన్ని ఏమంటాం మనం సిమ్మెట్రికల్ అంటాం. అంతేనా? సో డయాగోనల్స్ ఎప్పుడైతే సేమ్ ఉంటాయో దాన్ని మనం ఏమంటాం, ఇది ఒక సిమ్మెట్రికల్ మ్యాట్రిక్స్ అంటాం. కాబట్టి ఏంటి ఇది సిమ్మెట్రికల్. నెక్స్ట్ మనకు ఇది రెసిప్రోకలా కాదని ఎలా చెప్తామంటే, ఈ యొక్క ఏడి మైనస్ బీసీ దీని యొక్క వాల్యూ అనేది నాకు 1 అయింది అనుకోండి, అప్పుడు నాకేమవుతుంది, అది రెసిప్రోకల్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఏడి అన్నప్పుడు 1 × 1 1, బీసీ అన్నప్పుడు జెడ్ × 0 0. సో కాబట్టి ఏడి వాల్యూ 1 వచ్చింది, బీసీ వాల్యూ 0 వచ్చింది. రిజల్టెంట్ వాల్యూ ఎంత అంటే 1. సో ఏడి మైనస్ బీసీ ఇప్పుడు 1 అయింది కాబట్టి ఇదేమవుతుంది, నాకు రెసిప్రోకల్ అవుతుంది. ఓకే. సో కాబట్టి మనం తీసుకునే ఈ యొక్క ఎలక్ట్రికల్ పవర్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ అనేది బోత్ సిమ్మెట్రికల్ యాజ్ వెల్ యాజ్ రెసిప్రోకల్. కాబట్టి ఆప్షన్ సి అనేది అవుతుంది అన్నమాట. సో బోత్ సిమ్మెట్రికల్ అండ్ రెసిప్రోకల్. సో ఈ యొక్క నెట్వర్క్ అనేది పవర్ సిస్టంలో ఈ యొక్క పవర్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ అనేది బోత్ సిమ్మెట్రికల్ యాజ్ వెల్ యాజ్ రెసిప్రోకల్ అన్నమాట. ఇది క్లియరా? నెక్స్ట్ చూడండి. సో ద charging reactance of 10 kilometers line is 500 ohms. If the line length is double, the charging reactance in ohms will be అన్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ద ఛార్జింగ్ రియాక్టెన్స్ ఆఫ్ 10 kilometers లైన్ ఇస్ 500 ohms. అయితే ఒక 10 kilometers లైన్కి 500 ohms ఉంటుందంట. ఏంటది ఛార్జింగ్ రియాక్టెన్స్ అనేది. అయితే ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద లైన్ ఈస్ డబుల్, ద ఛార్జింగ్ రియాక్టెన్స్ ఇన్ ohms అన్నాడు. సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ యొక్క ఛార్జింగ్ రియాక్టెన్స్ ఏదైతే ఉందో, సో ఆ యొక్క ఛార్జింగ్ రియాక్టెన్స్ అంటే దేని మీద డిపెండ్ అవుతుందండి, ఇది కెపాసిటీ రియాక్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఛార్జింగ్ రియాక్టెన్స్ అంటేనే కెపాసిటీ రియాక్టెన్స్. సో కెపాసిటీ రియాక్టెన్స్ అంటే ఏంటి, ఎక్సీ. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 1/2πfc. ఇదన్నమాట. ఇక్కడ ఈ కెపాసిటెన్స్ పర్ ఫేస్, ఈ కెపాసిటెన్స్ పర్ ఫేస్ అని దేని మీద డిపెండ్ అవుతుందంటే లెంత్ ఆఫ్ లైన్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది లెంత్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్. సో నేను ఎప్పుడైతే ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్ యొక్క లెంత్ నేను ఇంక్రీజ్ చేస్తానో ఆటోమేటిక్ నాకు కెపాసిటెన్స్ ఎఫెక్ట్ కూడా ఏమవుతుందంటే నాకు ఇంక్రీజ్ అవుతుంది. సో ఇఫ్ నేనేంటంటే లెంత్ ఇంక్రీజ్ చేశాను అనుకోండి, లెంత్ నేను ఇంక్రీజ్ చేస్తే కెపాసిటెన్స్ కూడా నాకు మొత్తం ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? లెంత్ ఇంక్రీజ్ చేస్తే కెపాసిటెన్స్ ఎఫెక్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ కెపాసిటెన్స్ ఇంక్రీజ్ అయితే ఈ కెపాసిటెన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది. కెపాసిటెన్స్ ఇది ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఇండక్టర్ రియాక్టెన్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఈ యొక్క కెపాసిటెన్స్ అనేది లెంత్కి డైరెక్ట్ ప్రపోర్షనల్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, లెంత్ ఈస్ డబుల్ అన్నాడు. లెంత్ డబుల్ అయినప్పుడు ఈ యొక్క వాల్యూ లెంత్ డబుల్ అయితే నాకేమవుతుంది, ఇక్కడ కెపాసిటెన్స్ కూడా డబుల్ అవుతుంది. కెపాసిటెన్స్ కూడా డబుల్ అవుతుంది. కాకపోతే ఈ యొక్క రియాక్టెన్స్ ఏదైతే ఉందో ఇదేమైందంటే హాఫ్ అవుతుంది. అంతేనా? ఇక్కడ కెపాసిటెన్స్ ప్లేస్లో నేను డబుల్ అంటే 2 రాశాను అనుకోండి, అప్పుడు నాకేమవుతుంది ఇది. సో ఇక్కడ ఈక్వేషన్లో కెపాసిటెన్స్ వాల్యూ డబుల్ అయినప్పుడు నాకేమవుతుంది అంటే అది ఈ యొక్క ఇండక్టివ్ రియాక్టెన్స్ అనేది ఏమవుతుంది అంటే ఆఫ్ అవుతుంది అన్నమాట. సో ఆఫ్ అయినప్పుడు ఇక్కడ నాకేమి ఇచ్చినాడు, ఛార్జింగ్ రియాక్టెన్స్ 500 ohms ఇచ్చినాడు. సో 500 ohms అన్నప్పుడు ఇక్కడ నాకేంటి, లెంత్ డబుల్ అయినప్పుడు కెపాసిటెన్స్ డబుల్ అయింది, దానివల్ల నాకు ఛార్జింగ్ రియాక్టెన్స్ అనేది ఆఫ్ అయిపోయింది. ఇక్కడ ఛార్జింగ్ రియాక్టెన్స్ 500 ఉంది కదా, సో ఎప్పుడైతే నాకు డబుల్ అయిందో ఛార్జింగ్ రియాక్టెన్స్ ఏమైతే ఆఫ్ అవుతుంది. కాబట్టి నాకు ఇదేమవుతుందంటే నాకు 250 ohms వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇది ఎందుకు, ఛార్జింగ్ రియాక్టెన్స్ ఆఫ్ అయింది కాబట్టి. నెక్స్ట్ ఏంటి, పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఆర్ ట్రాన్స్పోజ్డ్ టు రెడ్యూస్ అన్నాడు. సో ఇక్కడ పవర్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఆర్ రెడ్యూస్డ్ అన్నప్పుడు ట్రాన్స్పోజిషన్ ఎందుకు యూస్ చేస్తాం మనము, ఈ యొక్క మనకు తీసుకునే ఈ కమ్యూనికేషన్ నేబరింగ్ యొక్క ఇంటర్ఫరెన్స్ కమ్యూనికేషన్ లైన్స్, మనం తీసుకునే పవర్ లైన్స్ ఇంటర్ఫరెన్స్ తగ్గించడానికి మనం ఏం చేస్తారంటే, సో మనం తీసుకునే ఎంటైర్ నెట్వర్క్ లెంత్ని 3 ఈక్వల్గా డివైడ్ చేసుకొని, సో వాటి యొక్క పొజిషన్స్ మనం ఏం చేస్తామంటే చేంజ్ చేస్తాం అన్నమాట. ఒకసారి టాప్లో ఉంటే, ఒకసారి మిడిల్లో ఉంటే, ఒకసారి బాటంలో ఉండేటట్టుగా 3 ఫేసెస్ని మనం తీసుకునే ఆర్ ఫేస్, వై ఫేస్, బి ఫేస్ని మనం ఏం చేస్తారంటే వీటిని చేంజ్ చేస్తాం. సో ఇలాగా. సో ఇది ఒక లైన్ అనుకుంటే, నెక్స్ట్ ఇంకో లైన్ ఏం చేస్తాం మనము, సో ఇంకో డిఫరెంట్గా చేంజ్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా? సో ఇలా తీసుకుంటూ ఉంటాం అన్నమాట. మనం తీసుకునే 3 లైన్స్ అనేటివి
సో RYB తీసుకున్నప్పుడు సో ఇలా తీసుకుంటాం. ఓకే, సో ఇది కరెక్ట్గా రాలేదు, మీకు డయాగ్రామ్స్లో వస్తుంది చూసుకోండి, మీకు ఆల్రెడీ నేను చెప్పుకుంటాను చూడండి. సో ఇలా ట్రాన్స్పోజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, మనకుండే లెన్స్ ఎందుకు అంటే మెయిన్గా ఇంటర్ఫెరెన్స్ విత్ నేబరింగ్ కమ్యూనికేషన్ లైన్స్ కోసం మనం దీన్ని ఎక్కువగా యూస్ చేసుకుంటాం. సో పవర్ లైన్స్ని ఎందుకు ట్రాన్స్పోజ్ చేస్తామంటే మనము టు రెడ్యూస్ ద రేడియో ఇంటర్ఫెరెన్స్. సో నెక్స్ట్ ఏంటి, ఫర్ ఏ 500 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఎగ్జైటేషన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఫర్ ఏ 500 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఎగ్జైటేషన్ 50 కిలోమీటర్స్ షార్ట్ పవర్ లైన్ విల్ బి మోడల్డ్ యాజ్ అన్నాడు. సో ఇక్కడ జనరల్గా మనకి ఏంటంటే, సో ఇంతకుముందే చెప్పాను నేను, ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంత్కి వెలాసిటీ ఆఫ్ లైట్కి రిలేషన్షిప్. సో ఇక్కడ నాకు ఏంటంటే, సో వేవ్ లెంత్ ఇంటూ ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్, వెలాసిటీ ఆఫ్ లైట్. దీన్ని మనం ఏదైతే ఇండికేట్ చేసుకుంటాం, న్యూతో ఇండికేట్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క వేవ్ లెంత్ని బట్టే మనం ఏం చేస్తాము, వాటి యొక్క షార్టా మీడియమా లాంగ్ని డిసైడ్ చేసుకున్నాం. సో కాబట్టి నాకేంటంటే న్యూ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఎఫ్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది 50 హెర్ట్జ్ తీసుకున్నాం అనుకోండి, ఈ యొక్క వాల్యూ 50 హెర్ట్జ్ తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నాకు ఏమవుద్దంటే ఈ వెలాసిటీ ఆఫ్ లైట్ వాల్యూ ఎంత అంటే 3 × 10⁸ అన్నమాట. సో 50 హెర్ట్జ్ తీసుకున్నప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే నాకు ఎంత వస్తుందంటే ఈ వేవ్ లెంత్ అనేది 6000 కిలోమీటర్స్ వస్తుంది. ఈ యొక్క వాల్యూ అనేది 6000 కిలోమీటర్స్ వస్తుంది. కానీ మనకి ఎప్పుడైతే 160 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉంటుందో, సారీ 250 కిలోమీటర్స్కి ఎక్కువ ఉంటుందో దాన్ని మనం ఏమంటాం, లాంగ్ లైన్ అనుకుంటాం కదా. ఇక్కడ 50 హెర్ట్జ్ తీసుకున్నప్పుడు నాకు ఎంత వచ్చింది, 6000 కిలోమీటర్స్ వచ్చింది. కానీ నాకు ఇక్కడ ఇచ్చింది ఎంత ఇచ్చినాడు, 500 హెర్ట్జ్ ఇచ్చినాడు. సో అలాంటప్పుడు వేవ్ లెంత్ అనేది ఏమవుతుంది అంటే, సో ఇక్కడ వేవ్ లెంత్ ఈక్వల్ టు, సో వెలాసిటీ ఎంత 3 × 10⁸ ఓవర్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఇక్కడ 500 హెర్ట్జ్ ఇచ్చాడు. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే నాకు 600 కిలోమీటర్స్ వస్తుంది. ఈ 600 కిలోమీటర్స్ అనేది ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 250 కిలోమీటర్స్ కాబట్టి సో ఇది ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది, ఇది లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అవుతుంది, లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అవుతుంది. సో కాబట్టి నాకు ఇది ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ అన్నప్పుడు లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్. ఓకేనా. సో బేస్డ్ అపాన్ ఈ డిస్టెన్స్ని బట్టి అది షార్టా మీడియమా లాంగ్ అనేది డిసైడ్ చేస్తాం మనం. అది ఎలా కనుక్కున్నాం, వేవ్ లెంత్ అని బేస్ చేసుకున్నాం. ఈ వేవ్ లెంత్ ఏమేమి డిపెండ్ అవుతుంది, వెలాసిటీ ఆఫ్ లైట్ మీద. వెలాసిటీ ఆఫ్ లైట్ ఎంత వాల్యూ ఎంత అంటే నాకు 3 × 10⁸. ఓకే, సో ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఈ ఫార్ములా మనం గుర్తున్నప్పుడే మనం దీన్ని చేయగలుగుతాం, లేదంటే చేయలేం. ఇక్కడ దాకా క్లియరా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ది అడ్వాంటేజ్ ఆఫ్ కరోనా ఇన్ పవర్ సిస్టమ్స్ అన్నప్పుడు, సో కరోనా వల్ల మనకు ప్రతిదీ డ్రాబ్యాకే, కానీ ఈ కరోనా వల్ల నాకున్న ఏకైక అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఎప్పుడైతే మనకు ఈ యొక్క లైటనింగ్ స్టార్మ్స్ వస్తాయో అటంటప్పుడు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది మనం తీసుకునే ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ లైన్లో పాస్ అవుతుంది. సో అంత వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ని కంట్రోల్ చేసేదానికి ఈ యొక్క కరోనా అనేది ఒక రకంగా ఏమవుద్దంటే నాకు యూజ్ అవుద్ది అన్నమాట. ఏంటి, ఈ యొక్క వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ ఇది ఏం చేస్తుంది అంటే కంప్రెస్ చేస్తుంది. సో అది ఒక్కటే నాకు అడ్వాంటేజ్. కాబట్టి ఏంటంటే ఇక్కడ, సో ఇది మనం కరోనా టాపిక్లో చెప్పుకున్నాం ఆల్రెడీ. సో కాబట్టి నాకు అడ్వాంటేజ్ ఆఫ్ కరోనా ఇన్ పవర్ సిస్టమ్స్ అన్నప్పుడు ఇదేం చేస్తుంది, రెడ్యూస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ హై వోల్టేజ్ వేవ్స్ డ్యూ టు లైటింగ్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. సో ఆల్రెడీ ఇంతకుముందు దీన్ని డిస్కస్ చేసుకున్నాం. యాజ్ పర్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ ద పర్మిసిబుల్ వేరియేషన్ ఆఫ్ వోల్టేజ్ అట్ ద కన్స్యూమర్ ప్రెమైసెస్ ఎండ్ అన్నప్పుడు +or -6% అన్నమాట దీనికి. ఓకేనా, యాజ్ పర్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్ పర్మిసిబుల్ వేరియేషన్ అట్ కన్స్యూమర్ ఎండ్. సో కన్స్యూమర్ ఎండ్ సైడ్ ఎంత అంటే నాకు +or-6%. అలా కాకుండా ఇది ఒక సబ్స్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ట్రాన్స్మిషన్ పారామీటర్ ఉన్నప్పుడు అది +or-12% వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ మనం ఏం తీసుకుంటాం, కన్స్యూమర్ ఎండ్ అన్నప్పుడు +or-6% తీసుకుంటాం. సో బండల్ కండక్టర్స్ ఇన్ ఎక్స్ట్రా హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్ ప్రొవైడ్ అన్నాడు. ఇక్కడ చూడండి, బండల్ కండక్టర్స్ మీద 3 క్వశ్చన్స్ వచ్చినాయి, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా అడిగాడు. సో ఇక్కడ చూడండి, బండల్ కండక్టర్స్ ఇన్ ఎక్స్ట్రా హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్ ప్రొవైడ్స్ అన్నప్పుడు సో ఇది ఇంక్రీజెస్ ద లైన్ రియాక్టెన్సా, కాదు, ఇది డిక్రీజ్ చేస్తే లైన్ రియాక్టెన్స్. సో ఈ రియాక్టెన్స్ ఇది ఏం చేస్తుంది, డిక్రీజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి, రెడ్యూస్ లైన్ కెపాసిటెన్స్ అన్నారు. ఇది ఏం చేస్తుంది, బండల్ కండక్టర్ అనేది కెపాసిటెన్స్ ఇంక్రీజ్ చేస్తుంది, రియాక్టెన్స్ డిక్రీజ్ చేస్తుంది. సో కాబట్టి నాకు ఏంటంటే ఇది తప్పు. నెక్స్ట్ ఏంటి, రెడ్యూస్ ద వోల్టేజ్ గ్రేడియంట్ అన్నారు. ఎస్,
ఇట్ ఈస్ రైట్ వన్. సో రెడ్యూస్ ద వోల్టేజ్ గ్రేడియంట్ అంటే సో మనకు ఆటోమేటిక్గా ఎప్పుడైతే నాకు ఇండక్టివ్ రియాక్టెన్స్ డిక్రీజ్ అవుతుందో దాని తగ్గట్టుగా నాకు ఏమవుతుంది, దానికి కరెస్పాండింగ్ వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో ఆ వోల్టేజ్ అనేది ఇక్కడ రెడ్యూస్డ్ వోల్టేజ్ గ్రేడియంట్ అంటే. ఓకేనా. సో బండల్ కండక్టర్స్ ఇన్ ఎక్స్ట్రా హై వోల్టేజ్ ట్రాన్స్మిషన్ లైన్ ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే టు రెడ్యూస్ ద వోల్టేజ్ గ్రేడియంట్. సో నాకు ఇక్కడ ఇంక్రీజ్ కరోనా లాస్ కాదు, డిక్రీజ్ కరోనా లాస్ అవుతుంది. ఓకే. సో మనకున్న 3 ఆప్షన్స్లో సో ఇది కరోనా డిక్రీజ్ అవుతుంది, లైన్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఇండక్టివ్ రియాక్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి నాకు అన్ని రివర్స్లో ఉన్నాయి. సో ఓన్లీ ఇది ఒకటే నాకు పాసిబిలిటీ ఉంది కాబట్టి సో రెడ్యూస్ వోల్టేజ్ గ్రేడియంట్. సో ఇవన్నమాట మనం తీసుకునే ఈ యొక్క పవర్ ట్రాన్స్మిషన్ సిస్టంలో సో పవర్ సిస్టంలో ట్రాన్స్మిషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్. సో మనకు అడిగిన క్వశ్చన్స్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో. సో మీకు అర్థమైందమ్మా ఇది ఇక్కడ దాకా?